కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో జరుగుతుంది. అది 18, 19 తేదీలు జరుగుతూ మిగతా ఎండింగ్ వరకు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీకు మీ యొక్క చార్ట్లో చూపిస్తుంది ఏమిటి అంటే ఇది పంచగ్రహాలు పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందులో 4 గ్రహాలు 20వ తేదీ నుంచి 4 గ్రహాలు ఉంటాయి కంటిన్యూస్గా. అదేవిధంగా 6లో రాహు మంచివాడే, సప్తమ శని కొన్ని విషయాలు లేట్ అవుతుంటాయి చెప్తాను, అది మీకు. దశమ గురువు 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్, రాజకీయ నాయకులకి ఫ్రెండ్స్ ఎక్కువగా పరిచయం అవ్వడం, ప్రేమ వ్యవహారాలు ఫలించడము, అదేవిధంగా కొంతవరకు మీకు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినవి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఇంటెలెక్చువల్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇంటెలెక్చువల్గా మీరు కొన్ని పనులు చేయడం వల్ల కూడా లబ్ధి పొందుతారు. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, డోంట్ వరీ. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో మీకు 21వ తేదీ 18, 19వ తేదీలు అప్పులు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు పంచమ స్థానంలో 5 గ్రహాల కూటమి లోన్స్ క్లియర్ అవ్వడానికి కూడా చాలా అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక సప్తమ శని అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే 7వ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి స్లోగా సెట్ అవుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కూడా తెలియని ఒక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సామాజికంగా కూడా కొన్ని విషయాల్లో మీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక మీకు ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ దశమంలో ఉండేటువంటి గురువు బ్యాంకింగ్, టీచింగ్, ట్రైనింగ్ సెంటర్స్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. మరియు అదేవిధంగా ఈ పార్ట్నర్షిప్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంగళవారం, ఆదివారం అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి 5వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా మంత్ర సాధనల కోసం చాలా మంచిది. ఏదైనా గురువుల దగ్గర మంత్రం తీసుకున్నాము, దాన్ని సాధన చేస్తున్నాము అనుకునేటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. మరి ఉపనయనాది సంస్కారాల కంటే అది కూడా మంచిదే. కాకపోతే చూసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఎప్పుడు ఉపనయనాది సంస్కారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మీరు ప్రధానంగా చూసుకొని చేయవలసింది ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మరియు నవగ్రహాల్లో శని, రాహు, గురు, కేతు, కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఈ గోచార ఫలితాలు మాత్రమే కాకుండా జన్మజాతకంలో ఏమేమి ఉంటాయి అన్న చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఏం చెప్పొచ్చు అని. నేను ఒకటే చెప్తాను, జ్యోతిష్శాస్త్రము అంటే మీకు వెలుగునిచ్చేది. అంటే ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఉదాహరణకి ఇక్కడ నుంచి మీరు ఏ తిరుపతితో వెళ్ళాలి, కారులో వెళ్తున్నారు. ఎటు వెళ్ళాలో మీకు రూట్ తెలియకపోతే మీ దగ్గర గొప్ప కారు ఉన్నా, ఎంత కాస్ట్లీ కారు ఉన్నా, అందులో ఎంత ఫ్యూల్ ఉన్నా, మీకు ఎంత చక్కగా మీకు డ్రైవ్ చేయడం వచ్చినా మీరు వెళ్ళలేరు, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే రూట్ తెలియాలి ఫస్ట్. ఆ రూట్ చెప్పేదే ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు లైఫ్లో. లగ్నం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలా కాదండి, ధనం మూలం ఇదం జగత్ కదా, మేము ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మనీ రావట్లేదు, మనీ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఒకటి, మీరు ఏ రంగాల్లో ఉంటే మీకు డబ్బులు వస్తాయి, అది వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా, అదే ఉద్యోగం అయితే ఇక్కడ చేయాలా విదేశాల్లో చేయాలా, లేనట్లయితే వ్యాపారం అయితే ఎటువంటి వ్యాపారం, సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారమా, ఆన్లైన్లో చేసే వ్యాపారమా, ఇంటి నుండి చేసే వ్యాపారమా, లేకపోతే ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండేది చేసేది, అందులో ఏ సెక్టార్స్ మీరు చూడండి. ఒక్కోసారి మనం హెల్త్ రిలేటెడ్ చేస్తాం, అది రవి ఇస్తాడు. రవి కనుక వ్యాపార మూలక ధనయోగాలు ఇస్తే హెల్త్ రిలేటెడ్. ఇది కేవలం వ్యాపారానికనే కాదు, మీరు ఏదైనా చదివేటప్పుడు కూడా చూసుకోవాలి, మెడికల్ లైన్లోకి వెళ్ళాలా, ఇంజనీరింగ్ సెక్టార్స్లోకి వెళ్ళాలా, ఇందులోకి వెళ్ళాలని. అవి గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఇవి కేవలం ధనం మాత్రమే అన్నట్టు కాకుండా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏమిటి, ఎటువంటి కర్మలు చేయడం మూలంగా ఇంత గొప్ప అవకాశాలు వస్తున్నాయి, అదేవిధంగా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామని ఒక క్లారిటీ ఇస్తుంది. మరి తెలుసుకోవడం వరకే ఉంటుందా అంటే కాదు, చాలా చాలా చిన్న ఎందుకంటే మనకి కలియుగంలో కలి సాధువు అంటూ ఉంటారు. అంటే కలియుగంలో మనం కేవలం నామస్మరణ ద్వారా మన యొక్క దోషాలను తొలగించుకోవచ్చు. అంటే ఒక నామం, మీరు ఏ గ్రహం ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత తీసుకొని ఆ అధిష్టాన దేవత నామస్మరణ చేసుకుని సరిపోతుంది. అది మీకు ఉండేటువంటి సమస్యని బట్టి, మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మని బట్టి, మీకు ఏ గ్రహం అసలు భూతత్వ రాశుల్లో ఉందా, అగ్నితత్వ రాశుల్లో ఉందా, జలతత్వ రాశుల్లో ఉందా, వాయుతత్వ రాశుల్లో ఉందా తీసుకొని ఇలా ప్రతి ఒక్కటే ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే ఒక గృహం కొనుక్కుంటున్నాం, ఆ గృహము ఏ దిశ ఉన్న గృహాన్ని కొనుక్కుంటే మంచిది, దాన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీ పేరులో ఉండే అక్షరాలని ముందు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని, అదేవిధంగా మీకు గ్రహస్థితి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని తీసుకొని చూస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది భయపెట్టేదో భయపడేదో కాదు. అది మీకు వే చూపించేది. ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అయితే మనకి రూట్ తెలిస్తే ఎలా వెళ్ళి మన డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, లేకపోతే అప్పులు పాలవుతూ ఉంటాము, రోగగ్రస్తులు అవుతూ ఉంటాము, లేకపోతే ఇల్లు కొనుక్కోలేకపోతుంటాము, మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే అవ్వలేకపోతుంటాము, వ్యాపారం సాగదు, ఒక్కోసారి సంతానం కలగదు, లేనట్లయితే తెలిసిన వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి. ఇట్లా అనేకమైన సమస్యలు ఉంటాయి. అసలు ఆ సమస్య యొక్క రూట్ కాజ్ ఏమిటి, మీరు ఏ మంత్రము చేసుకుంటే, కొంతమంది చూడండి, నేను మంచి చెప్పినా చెడైపోతుందండి, నేను ఎవరితో ఏం మాట్లాడినా ఇబ్బంది వస్తుందండి అంటూ ఉంటారు. అప్పుడు చాలా సింపుల్గా మీ 3rd లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకుని, 3rd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రాల్లో ఉన్నాడు, నవాంశ వర్గ చక్రాల్లో ఎక్కడున్నాడని దాన్ని క్లియర్గా తీసుకొని దానికి చాలా సింపుల్గా దాన్ని పరిహారం చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు తెలియవు అని అనుకుంటే కనుక ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మీకు. ఆ రకంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోగలగాలి. మరి పర్సనల్ చార్ట్ ఇలా అయితే మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు అని అంటే బయట ఉండేటువంటి కాలము, బయట ఇలా వాతావరణం ఉంది, సో మనం స్వెటర్ వేసుకొని వెళ్ళాలనుకుంటాం కదా, చల్లగా ఉంటే, బాగా ఎండగా ఉంది, అప్పుడు ఆ స్వెటర్స్ అవి వేసుకోం, సింపుల్గా గొడుగు పెట్టుకుని వెళ్ళిపోతాం. అలా ఏంటంటే బయట ఉండే వాతావరణం, ఒక బిజినెస్ మనం అనుకుంటున్నాం, బయట అసలు ఈ బిజినెస్కి ఎంత మార్కెట్ ఉంది, డిపెండ్ ఆన్ మార్కెట్ బట్టి ఉంటుంది. ఎంత బిజినెస్కి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్ తీసుకురావాలి, అసలు ఇప్పుడు చేయాలా వద్దా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అనాలిసిస్ చేస్తాం మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు. అదే బిజినెస్కి కనుక అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంది, చాలా డిమాండ్ ఉందనుకోండి, ఎలా పెట్టినా నడిచిపోతుంది. కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ లేవు, అంత ఇది లేదు, డిమాండ్ లేదన్నప్పుడు దాన్ని ఇన్నోవేటివ్గా తీసుకెళ్తాం. అలాగే బయట ఉండే వాతావరణం అంటే బయట గోచార గ్రహాలు, గోచార ఫలితాలు అనేటువంటివి మీ యొక్క రాశికి లేదా మీ లగ్నానికి, మీ భావానికి ఎంతవరకు సపోర్టివ్గా ఉందని చెప్పేది కాలము. అలాగే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కంప్లీట్గా మీరు పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేయడం వల్ల మీరు పలానా ఇంట్లో పలానా తల్లిదండ్రులకి పలానా రోగగ్రస్తులై, లేకపోతే పలానా అద్భుతమైన సిల్వర్ స్పూన్తో పుట్టడం కానివ్వండి, ఏదైనా సరే ఎందుకు జరుగుతుందని ఒక క్లారిటీ ఇచ్చేది మీ పర్సనల్ చార్ట్. దాన్ని ఎలా మార్చుకుంటూ వెళ్తాము. సరే వెళ్తూ ఉన్నాం, ఒక వేరే రూట్లోకి వెళ్ళిపోయాం, వెంటనే ఒకరిని అలగ్గానే ఏం చెప్తారు, అయ్యో మీరు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు కాదంటే అటు వెళ్ళాలి స్ట్రైట్గా అంటారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే తిప్పుకొని మళ్ళీ వెళ్తాం. అంటే ఏమిటి, ఆస్ట్రాలజీ ఈజ్ వెరీ క్లియర్లీ, చాలా క్లియర్గా, బాబు నువ్వు ఇది చేస్తున్నావు, ఇది చెయ్యకు, దీనివల్ల నువ్వు నష్టపోతావు, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, సో ఈ రూట్లో వెళ్ళు, నీకు చాలా బాగుంటుందని చెప్పేది. సరే జాతకం లేదు, ఏం చేయాలి, నో నీడ్ టు వరీ. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు హ్యాపీగా లలితా సహస్రనామాలు రోజు చాంటింగ్ చేయండి. మొత్తం నామాలు నేను చాంటింగ్ చేయలేను, కొన్ని వాటికి ఏమైనా ఉంటాయా అంటే ఫినాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజ సేవితాయే నమః. లేదా అలా కాదండి, కెరీర్ పరంగా మాకు గ్రోత్ రావాలి, చక్కగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఈ నామం కేవలం బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి కాకుండా మీకు హ్యాపీనెస్ని కూడా పెంచుతుంది. మనసు బాగా లేదు, ఓం మనస్విని నమః.
ప్రతిదీ మధ్యలో ఆగిపోతుంది. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. ఇలా ఒక్కొక్క నామాన్ని మనకి లలితా సహస్రనామం, లలితా అమ్మవారిలో నుంచి బయటకు వచ్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు 8 కిరణాలుగా బయటకు వచ్చి చెప్పారంటే అది వేదంతో సమానం, ఈక్వల్ టు అమ్మవారు చెప్పినట్టే. కాబట్టి ఇలా చేయండి. మీ యొక్క బాధల్ని, మీ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడండి. హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అందరికీ. శ్రీమాత్రే నమః.